వాని కొడుకు చదువుకోవడానికి వీల్లేదు. మాదిగోడు వాని కొడుకు చెప్పులు కుట్టాలి తప్ప వాడు చదువుకోవడానికి వీల్లేదు. గొల్లోని కొడుకు గొర్రెలు గాయాలి తప్ప వాడు చదువుకోవడానికి వీల్లేదు. కమ్మరోడు కొలివి దగ్గర కూర్చొని నాగలో కర్రు చేయాలి కానీ వాడు కాలేజీకి వచ్చి స్కూల్కి వచ్చి బళ్ళోకి వచ్చి చదువుకోవడానికి వీల్లేదు. ఎవరు అంటున్నారు? ఎవరా చెప్పరండి. అది అగ్రకుల భూస్వాములు, పెత్తందారులు, ఏది మన రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు, కోమటోళ్ళు, బాపరోళ్ళు, వీళ్ళల్లో బలిసినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు వాళ్ళ కాలేజీలు వాళ్ళ బిడ్డలు కాలేజీలోకి వచ్చి రై సాకలు నా కొడుకున్నారా, మీరు ఇక్కడ ఎందుకు చదువుతున్నారా, మీరు పోయి బట్టలు ఉతకలే అని అంటా ఉన్నారు. ఎందుకు అంటే మాకు తెలివి ఉంది, మేము మా తాత ముత్తాతల నుంచి ఆ కులంలో పుట్టాం, ఎక్కువ కులంలో పుట్టాం కాబట్టి మాకు తెలివి ఉంది. కాబట్టి తెలివి మాకే ఉంది కనుక మేమే ఇంజనీర్లు అవుతాం, డాక్టర్లం అవుతాం, లేకపోతే శాస్త్రం అవుతాం, లేకపోతే ఇంకేదో అవుతాం, పోలీస్ ఎస్పీనో డిఎస్పీనో లేదా మిలిటరీ ఆఫీసరో ఏదో ఒకటి అవుతాం. కానీ మీరు బిడ్డ కాలేజీకి వచ్చి ఈ కింది కుల పనులు చదువుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ కమ్మరోడి కొడుకు ఏం తెలివి ఉంటుంది, ఆ గొల్లోని కొడుకు వాడి పచ్చిమిరపకాయ కొడుకు ఐదు గొర్రెని ఏమంటా కదా గొర్రె అదంటాడు. వారికి తెలివెక్కడిది, ఆ సాకలోని కొడుకు తెలివెక్కడిది, మాలోని కొడుక్కి మాదిగోని కొడుక్కి తెలివెక్కడిది, మురికి కూపాల్లో మురికి గుడిసెల్లో బతున్నారు వాళ్ళకి తెలివెక్కడిది. వాళ్ళు అందుకే తెలివి లేని వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు, మాకే తెలివి ఉంది అని పట్టణాలలో చేరి అరుస్తా ఉన్నారు. ఎవరు? ఈ అగ్రకులాల వాళ్ళ బిడ్డలు. అందుకనే బిడా ప్రతిభ నీకుందా, తెలివి నీకుందా, మాకుందా అని వాళ్ళ ఈ దళితులు, ఈ సమస్త కింది కులాల వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు పాట ద్వారా వినిపిస్తా. నిన్న మొదలుదాకా ఇప్పటికీ ఏమైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడైనా సిపిఐ సిపిఎం నాయకుడు మా ఊళ్ళో పేద దొరుకుతాడు, ఆయన 40 సంవత్సరాల నుంచి మాకు నాయకుడే. సిపిఎం ఇప్పటికి మా ఊరోళ్ళు ఆయనతో పాటే తెలంగాణ పోరాటంలో తుపాకీ పట్టుకొని మా రాజబేల రామచంద్రు మా ఊరు ఆయన ఇవాళ నిజంగా నాకు గర్వకారణం. ఆయన వచ్చిండు రాజబేల రామచంద్రు, నేను ఉత్తరం చెప్పట్లే, నిజంగా ఉన్నాడు ఆయన ఇక్కడ. ఆనాడు తెలంగాణ పోరాటంలో తుపాకీ పట్టుకొని మా ఊరు నుంచి కొత్తగూడెం నుంచి విజయవాడకి వెళ్లి దొంగతనంగా తుపాకులు తీసుకొచ్చి దళాలకి సప్లై చేసినటువంటి వాడు మా రాజబేల రామచంద్రు ముత్రాష్కులలో పుట్టాడు. మరి ఆయన ఇవాటికి ఈ కమ్యూనిస్టు దొరలకి అయ్యా నీ కాల్ముక్తం బాధించిందా, ఆ కమ్యూనిస్టు దొర పక్కన కూర్చోవడానికి వెళ్ళలేదు. ఏమిటి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఎంలు మరి ఏం చెప్పాయి, ఎవరికి ఇచ్చాయి పెత్తనాన్ని? అందుకే ఇవాళ నిజంగా తెలివి ఎవరికుంది అని వాళ్ళ ఈ సమస్త ఈ దళిత కులాల వాళ్ళు కింది కులాల వాళ్ళు అడుగుతా ఉన్నారు. అందుకని నమ్మలేక మన తాత ముత్తాతలు అయ్యా నీ కాల్ముక్తం బాధించందరు అన్నారు. అరే బాంచోళ్ళని బంగారేసి శూద్రులని ముద్దారేసి మన తాతల తండ్రుల నుండి మన బతుకుల మంటల కలిపి పైకొచ్చిన పెద్దరికం ఇది పడగెత్తి పుస కొడతమున్నది అగ్రకులిషము గక్కుతున్నది. అందుకో రగ్గుతు పందుకో దొంగల దరిమే కందుకై గుర్తు పేరు అందుకో రగ్గుతు పందుకో ఈ దొంగల దరిమే కందుకై. మన సాకలామే మా ఊళ్ళో సాకల వెంకటనరసం ఉంటది, మంత్రసారి పనిచేస్తుంది. మా సాకల వెంకటనరసం ఇప్పటికి ఏమంటదంటే అయ్యా నీవ మన కులపోలకి తెలివి లేదా, మరి ఈ పని చేస్తున్నా కదా అంటది. ఆ సాకల వెంకటనరసం ఏమంటుంది అంటే మాయితో బుట్టిలోని మల్లె పువ్వులిగ చేసి ముట్టు బట్టాల నుసికి మురికంతా ఎల్లాగడిగా ఎగదూర్చి దిగా దూర్చి దిష్టి పూసాలు గుచ్చి మంత్రస్థానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే మంత్రస్థానులయ్యి మన తల్లులు
సాకల వెంకట నరసింహ ఏమంటుందంటే అర్నియవ వాడు తల్లి కడుపు నుంచి బయటపడ్డప్పుడు వాని బొడ్డు కోసింది నేనే, వాడు ఏ రీతి ముడ్డి కడిగింది నేనే, వాని బట్టలు వాడిని మల్లెపూలుగా చేసింది నేనే. ఇంత చేస్తే వాడు పెద్దోడైపోయే సాకలదనా నీ కొడుకు తెలివి లేదు అంటా ఉన్నాడు. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే హర్ని అమ్మవాడు పెద్ద పెరిగినాక గిట్లా అంటాడని ఆనాడే నాకు తెలుసుంటే వాడు తల్లి కడుపు నుంచి బయటపడ్డప్పుడే ఆ బొడ్డు కోసేటప్పుడే సుక్కుల గొంతు తీసుకునే కుటుక్కుమని చచ్చినోడు కదా. కానీ ఆ సాకల్ని వెంకట నరసింహకి ఆ మంత్రసానికి ప్రేమ ఉంది, అందరి బిడ్డల్ని తన బిడ్డల్లాగా అనుకుంటున్నది, అందుకనే ఆ పని చేయలే. కానీ ఆమె పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు పెరిగి పెద్దోళ్ళై మేము యుక్త కులాల్లో పుట్టాం గనక మాకు తెలివి ఉంది, ఈ సాకల్దాని కొడుకు తెలివి లేదంటా ఉన్నారు. అందుకే ఆ వెంకట నరసింహ ఏమంటుంది, అందుకో రగ్గుతు పొందుకో ఈ దొంగల దరివేటందుకై. ఇక మన మాలమాది వాళ్ళు ఏమంటున్నారు, పలుగురాళ్ళెత్తి పోసి పాముల పుట్టలు దొవ్వి, పలుగురాళ్ళెత్తి పోసి పాముల పుట్టలు దొవ్వి, పరికి కంపాల నరికి పంటాల దుక్కులు చేస్తే, ఈ దొంగ పటేల్ పట్టువారి గాళ్ళు, ఈ పిల్క చుట్టు పట్టువారి గాళ్ళు మాన్యాలని మస్తాలని మన భూములు గుంజుకొనిది, మాన్యాలని మస్తాలని మన భూములు గుంజుకొని, అరే నెత్తురునే ఎరువు గదల్లి పండించిన పంటలు మెక్కి, నెత్తురునే ఎరువు గదల్లి పండించిన పంటలు మెక్కి ఎర్రగా బుర్రగా ఈ ఎక్కువ వాళ్ళమని ఎగురుతున్నారు. అందుకో రగ్గుతు పండుకో ఇక మన గౌండ్లోళ్ళు వీళ్ళేమంటున్నారు, ఊపిరి బీగా బట్టి బుడుము తీరుగా బాటి, ఊపిరి బీగా బట్టి బుడుము తీరుగా బాటి, అరే వీగురు గాళ్ళుల్లో గీత మానుల నెక్కి, వీగురు గాళ్ళుల్లో గీత మానుల నెక్కి, అరే ముళ్ళ జగ్గల్లో ఈగి చెయ్యంతా సిల్లులైతే, ముళ్ళ జగ్గల్లో ఈగి చెయ్యంతా సిల్లులైతే, అరే కాలిన మాన చెమట కల్లయ్యి పుంగిట గుర్రి, కైపెక్కి మనం ఎక్కిన దొరలా ముద్దు బిడ్డలే ప్రతిభావంతులట. ఆ గౌండ్లైనంత కష్టపడి తాడి తీస్తే రైట్ తీసుకురా నొక్కు అంటారు, వారికి పైసలు ఇయ్యరు. బాగా బాగి కైపెక్కి మహాపోరగాళ్ళకి తెలివి ఉంటుంది, గౌండ్లోని కొడుకు తెలివి లేదంటా ఉన్నారు. అందుకే ఆ గౌండ్లాయన ఏమంటున్నాడు, అందుకో రగ్గుతు పండుకో ఈ దొంగల దరివేటందుకయ్యా. ఇక మన వడ్డరోళ్ళు వీళ్ళేమంటున్నారు, అరే పిడికిల్లే గన్నులయ్యి ముడి బండల బగులా తీసి, పిడికిల్లే గన్నులయ్యి ముడి బండల బగులా తీసి, అరే గట్టి గల్కూరల్ల అడ్డంగా నిలువు చెక్కి, గట్టి గల్కూరల్ల అడ్డంగా నిలువు చెక్కి, అరే కారిన మన నెత్తురు పోసి మెరిసేటి రంగులు వేసి, కారిన మన నెత్తురు వేసి మెరిసేటి రంగులు వేసి, అరే గండిన మన ఎముకలు వేసి అంతస్తుల మేడలు గడితే, గండిన మన ఎముకలు వేసి అంతస్తుల మేడలు గడితే, ఎత్తగబండే సోమరి పోతులే ప్రతిభగల్ల మనగాళ్ళయ్యిండ్రు. మంచిగా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో జుబ్లీ హిల్స్ లో ఎత్తు కొండాలల్లో ఎర్ర మజిల్ గుట్టాలల్లో